ఈ వెంచర్ వచ్చేసి ఆల్రెడీ మనకు 100 ఫీట్ రోడ్ ఆనుకొని ఉందండి. ఇక్కడికి మనకు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి పిలాయిపల్లి వరకు బస్ నెంబర్ వచ్చేసి 205 బస్ అనేది రెగ్యులర్ గా ఎవ్రీ 10 మినిట్స్ మనకు బస్సెస్ సౌకర్యం కూడా ఉందండి. ఈ వెంచర్ మనకు 3 హైవేస్ కనెక్టివిటీ ఉన్నది కాబట్టి ఫ్యూచర్ లో మంచి డిమాండ్ అవుతుంది. మనకు మనం పెట్టిన పెట్టుబడి అనేది విత్ ఇన్ 2-3 ఇయర్స్ లో డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఈ వెంచర్ మనకు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 17 కిలోమీటర్స్ ఉంటుందండి. అదే విధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి మనకు 200 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు ఏదైతే రాబోతుందో గౌరెల్లి టు భద్రాచలం హైవే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. ఈ వెంచర్ ముందుకైనా మనకు 100 ఫీట్ రోడ్ వస్తుంది. ఈ 100 ఫీట్ రోడ్ అనేది మనకు విజయవాడ హైవేకి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర కలుస్తుందండి. ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం విజయవాడ హైవేకి చేరుకుంటాం. అదే విధంగా రైట్ సైడ్ వెళ్తే మనకు ఈ 100 ఫీట్ రోడ్ అనేది మనకు గట్కేసర్ దగ్గర కలుస్తుంది. ఆ గట్కేసర్ కి ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మన పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసి 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అదే విధంగా మనకి ఏదైతే గట్కేసర్ టౌన్ వచ్చేసి మనకు 5 మినిట్స్ డ్రైవ్ లో ఉంటది. ఈ వెంచర్ వచ్చేసి టోటల్ 26 ఎకర్స్ లో ఉన్నదండి. ఫేజ్ 1 కింద 13 ఎకర్స్ అండ్ ఫేజ్ 2 అనేది మనకు రోడ్ అవతలో 13 ఎకర్స్ విల్లాస్ ఆనుకొని ఉన్నది. ఈ వెంచర్ ఆల్రెడీ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓవర్ హెడ్ ట్యాంకు అన్ని కంప్లీట్ అయినాయి. ఈ ఫేజ్ 1 లో వచ్చేసి మనకు 200 ప్లాట్స్ ఉన్నాయండి టోటల్. దీంట్లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ 2 ఉన్నాయి. ఆల్రెడీ కమర్షియల్ అనేది ఆల్రెడీ టోటల్ కంప్లీట్ అయిపోయినాయండి. రెసిడెన్షియల్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 50% వరకు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. దీంట్లో మనకు టీఎస్ రేరా అండ్ ఎల్పి నెంబర్ తో పాటు బ్యాంక్ లో సౌకర్యం కూడా ఉందండి. ఆల్రెడీ ఈ వెంచర్ కి హెచ్డిఎఫ్సి నుంచి ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో టోటల్ గా మనం అన్ని సిసి రోడ్స్ ఇస్తున్నామండి. ఈ రోడ్స్ వచ్చేసి మనకు స్టార్టింగ్ ఆర్చి దగ్గర ఉన్నది 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ నుంచి మనకు వచ్చే ఈ రోడ్ వచ్చేసి ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనం ఒకటి 40 ఫీట్ రోడ్ ఇచ్చాం, మిగతా అన్ని 30 ఫీట్ రోడ్ ఇచ్చామండి ఇంటర్నల్ రోడ్. మన వెంచర్ లో ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చామండి. మీరు చూడొచ్చు ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చాం. అదే విధంగా చుట్టూ వాల్ ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా మనకు వెంచర్ లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఇచ్చాము. ప్రతి ఒక్క డెవలప్మెంట్ మనం ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలో ఏమైతే ఉంటాయో ఆ విధంగా ప్రతి ఒక్కటి మనం డెవలప్ చేయడం జరిగిందండి. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ అండ్ ఓవర్ హెడ్ ట్యాంకు, కర్బింగ్ స్టోన్స్ అండ్ ఇది వచ్చేసి మనకు ఫేజ్ 1 అండి. ఫేజ్ 2 వచ్చేసి మనకు రోడ్ అవుతల అక్కడ విల్లాస్ ఆనుకొని 13 ఎకర్స్ లో మనకు అక్కడ ఫేజ్ 2 అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి. ఆల్రెడీ మనకు ఎల్పి నెంబర్ వచ్చింది, రేరా వచ్చింది. దాంట్లో కూడా ఒక 20 ప్లాట్స్ వరకు సేల్ అయినాయండి. ఈ వెంచర్ లో మనకు ఇది రైట్ సైడ్ కనిపించేది మనకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఆల్రెడీ మనకు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు కూడా ఆల్రెడీ ఒక 80% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రైట్ సైడ్ అవుపించే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఇది వాల్ కట్టడం జరుగుతుందండి. అదే విధంగా మనకు అక్కడ కనిపిస్తున్నది వచ్చేసి న్యాచురల్ స్టోన్స్ తోటి మనము అక్కడ పార్క్ అనేది చేయడం జరుగుతుందండి. న్యాచురల్ గా స్టోన్స్ తోటి వాటర్ ఫాల్స్ లాగా మనం వాటర్ ఫ్లో అయ్యేలాగా న్యాచురల్ గా ఉండే విధంగా మనం అక్కడ పార్క్ అనేది కట్టడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్లాట్ సైజెస్ వచ్చేసి ఫస్ట్ మనకు 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి. ఇందులో మనకు ఈస్ట్, వెస్ట్, కార్నర్ ప్లాట్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనకు సెమీ కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా వస్తే వాళ్ళకు మంచి ప్లాట్స్ దొరికే అవకాశం ఉంది. ఈ వెంచర్ లో ఆల్రెడీ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓవర్ హెడ్ ట్యాంకు అండ్ కర్బింగ్ స్టోన్స్, ప్లాంటేషన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఒక సిసి రోడ్ ఒకటి కంప్లీట్ అయితే మనకు ఒక 3 months లో ఇక్కడ ఫైనల్ కి వచ్చిన తర్వాత మనం హౌస్ కట్టుకొని ఉండొచ్చు అన్నట్టు. ఎందుకంటే ఇది మనకు ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో అండ్ హయత్ నగర్ కి అండ్ రామోజీ ఫిలిం సిటీకి మనకు 8 మినిట్స్ డ్రైవ్ లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండడానికి అనుగుణంగా ఉంటది. ఈ వెంచర్ కి 8 మినిట్స్ డ్రైవ్ లో పోచారం, ఇన్ఫోసిస్ అండ్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకు మాదారం ఐటీ హబ్ కూడా ఉన్నదండి. అదే విధంగా మనకు వరంగల్ హైవే వచ్చేసి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఈ వెంచర్ మన ముందు ఉన్న 100 ఫీట్ రోడ్ అనేది మనకు గట్కేసరి కలుస్తుంది. అక్కడ సైడ్ వచ్చేసి మనకు విజయవాడ హైవే
దగ్గర మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర కలుస్తదండి. ఈ వెంచర్ మనకు 3 హైవేస్ కనెక్టివిటీ ఉన్నది కాబట్టి ఫ్యూచర్‌లో మంచి డిమాండ్ అయితది. మనకు మనం పెట్టే పెట్టుబడి అనేది వితిన్ 2, 3 ఇయర్స్‌లో డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే మనకు ఈ వెంచర్ 3 హైవేస్ కనెక్టివిటీ. ఇప్పుడు భద్రాచలం హైవే ఒకటి కనెక్టివిటీ అండ్ విజయవాడ హైవేకి అండ్ ఇక్కడ వరంగల్ హైవేకి 3 హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి మన ఫ్యూచర్‌లో మంచి డిమాండ్ ఉంది. ఏదైతే హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం ఏదైతే ఉందో ప్రతి ప్రతి ఒక్కటి మనం ఇవ్వడం జరిగిందండి. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ఒక్కటి మనం పార్కు, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండ్ హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ 50% కంప్లీట్ అయింది. ఇంకొక వైరింగ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ కూడా సెపరేట్ ఇవ్వడం జరుగుతుందండి ఈ వెంచర్‌లో. ఈ వెంచర్ వచ్చేసి ఆల్రెడీ మనకు 100 ఫీట్ రోడ్‌కి ఆనుకొని ఉందండి. ఇక్కడికి మనకు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి పిలాయిపల్లి వరకు బస్ నెంబర్ వచ్చేసి 205 బస్ అనేది రెగ్యులర్‌గా ఎవ్రీ 10 మినిట్స్ మనకు బసెస్ సౌకర్యం కూడా ఉందండి. ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్‌గా సిటీకి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా మనం సిటీకి తొందరగా చేరుకోగలుగుతాము. ఇంకోటేందంటే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 అనేది మనకు చాలా దగ్గరలో ఉంది. ఆ ఎగ్జిట్ నెంబర్ 10కి వెళ్ళామంటే మనం హైదరాబాద్ చుట్టూ ఎక్కడైనా వెళ్ళడానికి మనకు చాలా సౌకర్యంగా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరైనా మనం ఒక ప్లాట్ తీసుకోవాలి, ఇల్లు కట్టుకొని ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆలోచించేది ఏందంటే ఆ చుట్టుపక్కల మనకు కావాల్సింది ఏంది? మనకు పిల్లలకు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సంబంధించి మనకు చుట్టుపక్కల స్కూల్స్ జాన్సన్ గ్రామర్ స్కూల్ గానియండి, హయత్ నగర్‌లో చాలా ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అదే విధంగా మనకు పోచారం ఇన్ఫోసిస్ అనేది మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. సో, జాబ్ చేసుకునే వాళ్ళకి జాబ్ పరంగా గాని, హాస్పిటల్స్ పరంగా చూసుకున్నా కూడా జస్ట్ మనకు 5 మినిట్స్ డ్రైవ్‌లో మంచి ఆహ్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనకు దగ్గరలో ఉన్నాయి. సో, ఇవన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ప్లాట్ తీసుకుంటే మనం ఒక 6 మంత్స్‌లో హౌస్ కట్టుకొని ఉండొచ్చండి.